వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. సత్యకుమార్ యాదవ్ ఇప్పుడు రాజకీయాల్లో ఈ పేరు హాట్ టాపిక్. ఎవరి సత్యకుమార్ యాదవ్ పోటీ చేసిన మొదటిసారికే ఎమ్మెల్యే, ఆ వెంటనే మంత్రి, వరుస విజయాలతో రాజకీయాల్లో దూసుకుపోతున్నాడు ఈ పొలిటికల్ రాకెట్. ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఇవాళ చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సత్యకుమార్ యాదవ్ పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. ఈ బీజేపీ మెస్సేల గురించి కాస్త లోతుగా చర్చించి చూస్తే కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఆ కష్టాన్ని నమ్ముకున్నాడు కాబట్టి ఈరోజు ఇంతటి ఫలితం లభించింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుండి అనూహ్యంగా పోటీకి దిగడమే కాకుండా అక్కడ తిరుగులేదు అనుకున్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీద అది బీజేపీ తరపున పోటీ చేసి 3,734 ఓట్ల స్వల్ప మెజారిటీతో సంచలన విజయం సాధించాడు ఈ సత్యకుమార్ యాదవ్. అంతేనా, ఇప్పుడు ఏకంగా బాబు క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు సత్యకుమార్ యాదవ్. బీజేపీ తరపున గెలిచిన 8 మందిలో సత్యకుమార్కు చంద్రబాబు క్యాబినెట్లో అవకాశం దక్కడం సంచలనమనే చెప్పాలి. వాస్తవానికి ధర్మవరంలో సత్యకుమార్ గెలుపుపై ఎవరికీ అంచనాలు లేవు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రజల్లోకి దూసుకెళ్లారు. పలు పర్యాయాలు నియోజకవర్గం అంతా చుట్టేశారు. ఈ నేపథ్యంలో అలాంటి వ్యక్తిపైన బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సత్యకుమార్ యాదవ్ గెలుపు అంత సులువు కాదని అంచనాలు వెలువడ్డాయి. అయితే తన ఎన్నికల ప్రచారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర జాతీయ ప్రముఖులను తీసుకొచ్చిన సత్యకుమార్ యాదవ్ తన సత్తా చాటాడు. బీజేపీ తరపున కీలకమైన జమ్మలమడుగు నుండి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, విజయవాడ దక్షిణం నుండి సుజనా చౌదరి, విశాఖ నార్త్ నుంచి పెన్మచ్చ విష్ణుకుమార్ రెడ్డి, అదోని నుండి పాదసారథి, హెచ్చర్ల నుండి ఈశ్వర్రావు, కైకలూరు నుండి కామినేని శ్రీనివాస్, అనుపర్తి నుండి నల్లమల్లి రామకృష్ణారెడ్డిలు గెలిచినా సరే మంత్రి పదవి సత్యకుమార్కు దక్కడంలో అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. మంత్రి పదవుల కోసం బీజేపీ నుంచి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు వంటి వారు పోటీ పడ్డా వారిని పక్కకి నెట్టి సత్యకుమార్ యాదవ్కు మంత్రి పదవి దక్కడం హాట్ టాపిక్గా మారింది. సత్య అలియా సత్యకుమార్ అనే పేరు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో పరిచయం అక్కర్లేని పేరు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన సత్యకుమార్ పూర్వీకులు హిందూపురంలో స్థిరపడ్డారు. వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన వెంకయ్యనాయుడు రాజకీయాల నుండి తప్పుకున్న అనంతరం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో చురుగ్గా ఉండడంతో బీజేపీ నాయకత్వంతో తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలడంతో అన్ని రాష్ట్రాల నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నాడు సత్యకుమార్ యాదవ్. వెంకయ్యనాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో, వాజ్పేయి ప్రభుత్వంలో పనిచేసిన సమయంలో, యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ సత్యకుమార్ ఆయన వెన్నంటే ఉన్నారు. నమ్మిన బంటుగా ఉన్న సత్యకుమార్కు వెంకయ్యనాయుడు ఏకంగా తన సమీప బంధువుతో వివాహం జరిపించి మరీ హక్కును చేర్చుకోవడం విశేషం. 2022 మార్చ్ ఉత్తరప్రదేశ్లో 403 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున సత్యకుమార్ 135 స్థానాలకు బాధ్యుడిగా వ్యవహరించాడు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 284 స్థానాలలో విజయం సాధించడం విశేషం. ఇందులో బీజేపీ 252, భాగస్వామ్య పక్షాలు 32 స్థానాల్లో విజయం సాధించాయి. ఇంత నేపథ్యం ఉంది కాబట్టి సత్యకుమార్ ఈసారి ఏపీ మంత్రిగా అవకాశం దక్కింది.